ఆనందంగా వెళ్ళిపోతాట ఊర్ధ్వలోకాలకి. ఆ మధ్యన ఒక కల వచ్చింది నాకు. ఆ కల్లో పురాణం వింటున్న మొగుడిని బయటికి తీసుకుపోయిన ఆవిడ, పురాణం విన్నాయన ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయిన మాట నిజమే, ఇద్దరు ఏలూరులోనే పోయారు. భార్యామణి మొగుడిని చెవులుచుకు లాక్కుపోయింది సినిమా కోసం. ఆవిడనేమో యమకింకరులు భయంకరమైన మార్గంలో ఈడ్చుకుపోతున్నారు. భర్తగారు దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకానికి పోతున్నాడు. అప్పుడు మొగుడిని, అయ్యో నేను నిన్ను సినిమాకి తీసుకెళ్ళానుగా, నన్ను తీసుకెళ్ళడమే నరకం నుంచి బ్రహ్మలోకానికి అని అడిగింది. అప్పుడు వాడన్నాడు, నువ్వు సినిమాకి గురువుగారి యొక్క పురాణంలో ఉండగా చెవుచ్చుకుని బలాత్కారంగా ఈడ్చుకుపోయావు. అప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పా, మా గురువుగారు దేవుడే, ఆయన చెప్పిన పురాణాలు గొప్పవే, వింటే మనం నరకానికి వెళ్ళమంటే ఆ నరకం లేదు ఏం లేదు అని ఆ బరకం మీద కూర్చున్న ఆయన పట్టుకుపోయిందిట. ఇప్పుడు చింత బరికెలతో కొడుతున్నారు వాళ్ళు, చూసావా, ఇప్పుడు నేనేం చేయలేను అన్నాడు ఆయన. కాబట్టి ఎవరికి వాళ్ళే తమను తాము ఉద్ధరించుకోవాలి, ఉద్ధరించుకుంటే బాగుపడతారు. ఇదే నేను చెప్పింది అసత్యం కాదు సుమా, 100% నిజం. చచ్చిపోయిన ఇద్దరు దంపతులు ఒకే రోజు చచ్చిపోయారు. ఈవిడేమో సినిమాలకు పట్టుకుపోయి మొగుడిని పురాణం వినవ్వకుండా చేసింది. ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం నరకానికి ఇంకా దారిలో ఉంది, ఇంకా ఏడాది అవల. అందువల్ల ఆన్ ది వే, దారిలో రకరకాల కష్టాలు పడుతోంది. అవన్నీ మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తే మీకు మతిపోతుంది అనమాట. ఆయన హాయిగా బ్రహ్మలోకానికి పోతున్నాడు. పురాణములు వింటే బ్రహ్మలోకానికి పోతారు. లేదంటే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళడం, చీప్ గెస్ట్గా వెడతారు. ఇక ఆయన దారిలో చీప్గా కొట్టిస్తూ ఉంటాడు. మామూలుగా కుళ్ళబొడి చేస్తారండి యమకింకర్లు. యమకింకర్లకు అస్సలు చాలు ఉండదు. పాకిస్తాన్ పోలీసులు ఎలాంటి వాళ్ళు, యమకింకర్లు అటువంటి వాళ్ళు. అమ్మ బాబోయ్, వాళ్ళు అతి క్రూరులు అన్నమాట. ఎందుకని మనం చేసిన పాపాలకి తగిన శిక్షలు వాళ్ళు వేస్తూ ఉంటారు. నవ్వుతూ పాపాలు చేస్తారు, ఏడుస్తూ అనుభవిస్తారు. భగవంతుడు మనకి ఎన్ని మార్గాలు ఇచ్చాడో తెలిసిన, కొంచెం నమ్మకం, కొంత శ్రద్ధ, కొంత భక్తి కలిగి వాటిని అనుష్ఠానం చేసి విని మనం తరించవచ్చు. పురాణం వినడానికి పెద్ద ఖర్చే ఉంది. ఇప్పుడు మీకు కొంతమంది ఆటోల్లో వస్తున్నారు, ఆటోకి మహా అయితే 50 100 ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు ఆటోకి పెట్టకపోయినా మీరు రేపొద్దున ఇంకో దానికైనా ఖర్చు పెట్టక తప్పదు. ఎలాగో మీ దగ్గర ₹1 వసూలు చేయకుండానే పాపం ఆయనే అన్ని పాట్లు పడుతున్నారు. మైకులు, హాలు సమస్తం ఏర్పాటు చేశారు. ఇంకేమిటి మీకు, కుర్చీలో కూర్చొని వినాలి. ఆ కుర్చీలో కూర్చోడానికి కూడా ఓపిక లేదా? ఆ మాత్రం కింద కూర్చోడానికి ఓపిక లేదా? ఓ 2 గంటలు చెవులు రిక్కించి వినడానికి శ్రద్ధ లేదా? ఆ తర్వాత వెళ్ళి ఇంత ప్రసాదం తినడానికి ఓపిక లేదా? అయినా మిమ్మల్ని ఏమో యముడు స్వర్గానికి పంపాలా? ఎలా పంపుతాడు మరి? ఇవి తెలుసుకుని మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.